అనేది ఒక 52 సంవత్సరాల పూర్వం నుంచి నిర్మాణం జరిగింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ సొసైటీ ఈ భూమి కొని పేదవాళ్లకు 8,000 రూపాయలు లోన్ ఇచ్చిన స్థలంలో ఉన్న అంబేద్కర్ నగర్. దాని తర్వాత 1986-89 క్రమంలోని ఇక్కడ వజ్రయింకు వాళ్ళు ఏదైతే రెడ్డి గారు ఇలా లేఅవుట్ చేసిన తర్వాత ఆ డెవలప్మెంట్ అరీనాగా తీసుకొని అన్నా నేను ఇలా లేఅవుట్ చేస్తూ ఉన్నా, నాకు పోనీగిరానికి ఇబ్బంది అవుతూ ఉంది, మీది ఊడా లేఅవుట్ 30 ఫీట్ల రోడ్డు ఉన్నది, నేను 30 ఫీట్ల రోడ్ 60 ఫీట్లు అయితే నాకు అమ్ముకోనికి వీలు లేదని చెప్పి స్వయాన ఆనాడు పెద్దలు ఉన్నారు. ఆనాడే 92-89 క్రమంలో వచ్చి వీళ్ళతో ప్రాధేయపడి ఆ డ్రైనేజ్ కనెక్షన్ అంబేద్కర్ నగర్ నుంచి పంపించి మన అనంతంలో కలిసి ఉందామన్నా, పేద ప్రజలు ఉన్నారని చెప్పి అయినా హరినాథ్ గారు ఇది ల్యాండ్ ఓనర్ కాబట్టి 2,000 గజాలు రాసిచ్చిన చరిత్ర పుస్తకాల్లోనే లిఖితపూర్వకంగా ఉన్నది. ఆనాడు పీజీఆర్ కార్మిక శాఖ మంత్రి జెండా ఎగిరేసి షబాష్ హరినాథ్ అని చెప్పిపోయిన రోజులు ఉన్నాయి. దాని తర్వాత జీవగన్ గారు జెండా ఎగిరేసి వెళ్ళిపోయిన క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మారిన తర్వాత సువర్ణ పరమేశ్వరరావు గారు వార్డు మెంబరు, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో హనుమంతరావు గారు స్వయాన అనాడు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నావు, కమిటీలు అంటూ ఉన్నావు, ఇదే అల్వాలీలో ఉన్న పెద్ద దొరల దగ్గర పెద్ద కమిటీలు కట్టిస్తున్నావు అన్నాను. మా పేదవాళ్ళు లేనప్పుడు స్వయాన మునుగోడు ఎలక్షన్ అయినప్పుడు స్టాండ్ కమిటీలో పెట్టి జితేందర్ నాథ్ గారు, హనుమంతరావు గారు, డిఈ మహేష్ కమిషనర్ నాగమణి అందరూ వచ్చి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి స్థలాన్ని పరిశీలించి దీనికి మరి నిర్మాణం చేస్తామని అప్పుడు ఇక్కడ అనేకమైన ప్రజలు కలిసి మేము దండాలు పెట్టినాము. చాలా సంతోషంగానే ఉండే అనేకమైన సొసైటీలు మా అన్నయ్య వజ్రాయింకులో మేము అన్నదమ్ములాగా ఉన్నాము. కేవలము భూమి ఆశతోటి కబ్జా చేసుకోవాలని ఆశతోటి వేరే వాళ్ళ పేర్లున్న 2 ప్లాట్లను ఏ మహేందర్ రెడ్డి అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ స్థలాన్ని అమ్మాలని ప్రయత్నిస్తున్నాడో నీ ఆశ అనేది కొనసాగది. ఇక్కడ దళితులం ఉన్నాము, కలిసిమెలిసి ఉన్నాము, మీ కాలనీకి రోడ్ ఇచ్చినాము, మీ కాలనీకి నుంచి వచ్చేసి డ్రైనేజీ 1, 2 అన్ని మరమూర్తాలని మా కాలనీలో పోతే అనేకమైన 35 ఇళ్ళు అఫెక్ట్ అయినాయి, అనేక మంది చనిపోయారు, ప్రాణత్యాగమైన. ఆ రోజు చెప్పిన పెద్దలు ఏంటంటే మనకు ఇంత స్థలం ఉన్నది, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, అనేకమైన సారీ ఫంక్షన్ చేసుకోవచ్చు, పెద్దరికం చేసుకోవచ్చు అనే ఆలోచనతో భరించి ఆ రోజు వజ్రాంగి వస్తున్న లాట్రిన్ మలమూత్రాలు అన్నీ కలిసి అంబేద్కర్ నగర్ పోతున్నా కానీ సహించిన మా బిడ్డలు ఉన్నారు. కాబట్టి మహేందర్ గారు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో మీరు అంబేద్కర్ నగర్ వాళ్ళు ఈ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని మాకు అవసరమే లేదు. మా స్థలము అక్కడ ఉన్నది, మేము చనిపోతే 3 గజాలు మాకుంటుంది. మేము అంబేద్కర్ వారసులము, జ్యోతిరాపూర్ వారసులం. మా అంబేద్కర్ నగర్లో ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, మీకు తెలియదు. అమెరికా పోయిన గుమ్మడి రమేష్ కొడుకు అమెరికాలో చదువుతున్నాడు. ఇక్కడ గ్రాడ్యుయేట్ అయిన ఉన్నాడు, బంగారు స్వామి రామకృష్ణ గారు ఉన్నారు, శేఖర్ గారు కాంట్రాక్టర్ ఉన్నారు. భవిష్యత్తు కాలంలో నేను రాజకీయ పరంగా పోయినా మేము పేదవాళ్ళైనా కానీ ఏడబి మేము భూమి కబ్జా చేయలేదు. కేవలం ప్రజా సౌకర్యం గురించి